తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క దోపిడీ అవినీతి వ్యవహారాలు తారాస్థాయికి చేరినాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇప్పుడు వరంగల్ పట్టణాభివృద్ధి పేరు మీద 27 గ్రామాల రైతులని ప్రభావితం చేసే విధంగా, వాళ్ళకి నష్టం కలిగించే విధంగా, పచ్చని పంట పొలాలని మొత్తం ధ్వంసం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, అది పూర్తి స్థాయిలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కి ఉపకరిస్తుందని చెప్పేసి, కేవలం దానికి కారణం ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఎంతసేపటికి కూడా ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులకి భూమిని ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పేసి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013లో చాలా సుస్పష్టంగా కూడా పేర్కొన్నారు. అదే విధంగా 1879లో ఉన్నటువంటి యాక్ట్ ని సవరణ చేసి, ఇంతకు ముందు లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం సవరణ చేసిన మిత్రులారా గమనించాలి, ఆ యొక్క భూమిని పబ్లిక్ పర్పస్ అంటే ఏది అని చెప్పేసి చాలా సుస్పష్టంగా కూడా ఆ యొక్క యాక్ట్ లో పేర్కొనడం జరిగింది. దీన్ని కాదని చెప్పేసి అక్కడి నుంచి ఒక ఔటర్ రింగ్ రోడ్ పోతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు, అదే విధంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ, లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన బంధుగణం కానీ ఆర్థికంగా పరిపుష్టత పొందాలని చెప్పేసి రైతుల యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, పచ్చని పొలాలని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఈ రోజు ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం మీద రైతులలో సర్వత్రా కూడా ఆగ్రహం పెళ్లిబుకింది. దానికి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా పోరాటం చేసి రైతులతోనే జతకట్టి, కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోవద్దని చెప్పేసి హెచ్చరికలు పంపడంతో తాత్కాలికంగా మేము ల్యాండ్ పూలింగ్ ని నిలుపుదల చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మిత్రులారా, ఇక్కడ ఒకటి గమనించాలి, ల్యాండ్ పూలింగ్ చేసే ప్రక్రియని తాత్కాలికంగా నిలిపేస్తున్నారా లేకుంటే పర్మనెంట్ గా నిలిపేస్తున్నారా అన్నది ఎవరు ప్రకటన చేయాలి? గవర్నమెంట్ ప్రకటన చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ కాకుండా కూడా అనేది ఆ స్థానిక సంస్థ అనేది ప్రకటన ఈ రోజు చేయడం జరిగింది. మరి దీన్ని రైతుల్ని శాంతపరచడానిక, లేకుంటే రేపు రాబోయే ఎన్నికలలో ఈ 27 గ్రామాల యొక్క ప్రజలు, ఈ 27 గ్రామాల యొక్క రైతులు 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని ప్రభావితం చేసే సందర్భం ఉన్నది కాబట్టి తాత్కాలికంగా మేము దీన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తున్నారా అన్నది ఆలోచించినట్లయితే ఖచ్చితంగా కూడా రాజకీయ పరమైనటువంటి కోణం ఉన్నది. ఇది రేపు భవిష్యత్తులో వాళ్ళ కళ్ళగంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాతనో, లేకుంటే దాన్ని మళ్ళీ కూడా దీన్ని ప్రతిపాదనని మనం వెనక్కి తీసుకోలేదు. రేపు అవసరమైతే ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన కాదు, చూపియండి అని చెప్పేసి మళ్ళీ ప్రతిపక్షాన్ని ప్రశ్నించడానికి చేస్తున్నటువంటి కుటిల యత్నంలోనే భాగం చెప్తే ఇది వేరేది కాదు. చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా లేదు. ఎప్పుడైనా కానీ కొత్త చట్టం ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా, పూలింగ్ చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ రోజున రింగ్ రోడ్ పక్కన కాలనీలు, అర్బన్ డెవలప్మెంట్, అర్బనైజేషన్ అని చెప్పేసి ప్రభుత్వం ఒక అందమైనటువంటి పేరు పెట్టింది. కానీ ఈ అర్బనైజేషన్ వలన పచ్చని పంట పొలాలు ధ్వంసం కాకపోవడమే కాకుండా వాళ్ళు ఎక్వైర్ చేసే భూమిని రేపు ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముతారు. అదేమన్నా మళ్ళీ నామినల్ ధరకి ఏమైనా అమ్ముతారంటే అది లేదు, అక్కడ కూడా ఆక్షన్ పెడతారు. అంటే పచ్చని పొలాలని ధ్వంసం చేయకూడదని చెప్పేసి చట్టంలో సుస్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. ఇక అసైన్ భూముల విషయానికి వచ్చేసరికి రైతులు అసైన్ భూములని వాళ్ళ దేవులకి తీసి ఇచ్చినట్టు, దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చాలా సుస్పష్టంగా చెప్పింది. అదే కాక చట్టంలో కూడా పేర్కొనబడి ఉంది ఏమని, అసైన్ భూములని ఎక్వైర్ చేసినా కానీ ఖచ్చితంగా కూడా దానికి ఆల్టర్నేటివ్ గా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా సుస్పష్టంగా కూడా యాక్ట్ లో ఉన్నది. మరి ఈ పరిస్థితులలో అసైన్ భూములు అంటే ఏదో అల్పకు దొరికినాయేనో, లేకుండా దాన్ని రైతులు ప్రశ్నించడానికి భయపడతారని చెప్పేసి ప్రభుత్వం కలగదంటుంది. కానీ రైతుల పక్షాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నట్టు అన్న విషయాన్ని మర్చిపోతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాన్ని ఆపకపోతే ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రభ తగ్గుతుంది. అది మరింత తగ్గి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఎంతటి దానికైనా కూడా విరగకుండా ఉద్యమం చేసినా సరే రైతుల్ని కాపాడుకుంటుందని, పచ్చని పంట పొలాలని కాపాడుకొని ఈ ప్రభుత్వం యొక్క స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఆగడాలని ఖచ్చితంగా కూడా అడ్డుకట్ట వేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం మేము, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూడా యొక్క చైర్మన్ తోని మీరు
మేము దీన్ని అప్హోల్డ్ చేస్తున్నాము లేకుంటే హోల్డ్ పెడుతున్నాము అని చెప్పేసి కాకుండా ప్రభుత్వం నుంచి దీని మీద ఒక ప్రకటన చేయాలి, ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయాలి, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ జరగడం లేదని చెప్పేసి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీ గవర్నమెంట్ ని అదే విధంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఈ రోజు వరంగల్లో మొదలు పెట్టిండ్రు, ఇదివరకు బీజేపీ వాళ్ళు రైతు చట్టాలను తీసుకొని మళ్ళీ ఏ విధంగా అయితే ఎంతో ఆర్థిక నష్టం జరిగిన తర్వాత యూటర్న్ తీసుకొని వెనక్కి తీసుకున్నారో అటువంటి పరిస్థితి తలెత్తకుండా రైతుల జోలికి పోవద్దు, పంట పొలాల జోలికి పోవద్దు. మీ అర్బనైజేషన్ ఉందనంటే యాక్ట్ లో పేర్కొన్న దాని ప్రకారము పబ్లిక్ పర్పస్ కోసం మాత్రమే మీరు భూమిని ఎక్వైర్ చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ, చట్టం తెలవకపోతే మీ న్యాయ నిపుణులతోని మీరు సంప్రదించండి. అదే విధంగా చట్టాలు ప్రకారం పోండి, కానీ చట్ట విరుద్ధంగా పోవద్దని పోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చూసి ఊరుకోదని చెప్పేసి ఖచ్చితంగా కూడా న్యాయపరమైనటువంటి పోరాటానికి రైతుల పక్షాన్ని నిలబడడానికి మేము అన్ని వేళలా కూడా సంసిద్ధంగా ఉన్నాం. వరంగల్ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగినా కానీ ఏ విధమైనటువంటి ఇటువంటి అనాలోచిత కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించబోదని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీని గురించి ఆల్రెడీ మన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండ్రు. కాబట్టి రైతులు ఏమాత్రం కూడా వెరవకుండా ఈ అప్హోల్డ్ చేసిండ్రో లేకుండా హోల్డ్ పెట్టిండ్రో అన్నదాన్ని పూర్తి స్థాయి కాకుండా గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన వచ్చే వరకు కూడా దీని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలో కూడా మీ అందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.